హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మీకు ఒక టిప్ చెప్తున్నానండి. ఈజీగా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా. ఒకవేళ ఎవరైనా కావాలంటే చూడండి. ఇదైతే చింతపండు అండి. చింతపండు గుజ్జు రెడీ చేసేదానికి ప్రాసెస్ చెప్తున్నా అండి. పులిహోర చేస్తూ ఉంటారు కదా పిల్లలు బాక్స్కి అండి. ఏదైనా పని ఉన్నప్పుడు కాస్త లేటుగా లేచినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. మీరు చూడండి ఒకసారి. ఇదైతే చింతపండుని బాగా వాష్ చేసుకున్నా అండి. తర్వాత కొంచెం ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేసి ఆయిల్, ఉప్పు, పసుపు వేసుకున్నా అండి. వేసుకొని కాస్త బాయిల్ చేశానండి. బాగా బాయిల్ అయ్యాక కొంచెం పసుపు వేసానండి. చూడండి ఏమేమి వేసాననేది. చింతపండులో ఉండే పిచ్చులు అన్నీ పుల్లలు అవన్నీ తీసేసుకొని వేసుకోవాలండి. చూడండి కొంచెం బాగా అది ఉడకడం స్టార్ట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే చింతపండు ఈజీగా మగ్గిపోతుంది హాట్ వాటర్ పోసినా కూడా. ఓకే, బట్ నేనైతే ఒకసారి బాయిల్ చేస్తున్నాను. మీరైతే కావాలంటే హాట్ వాటర్ వేసుకొని అలా కొంచెం సేపు అలాగే పెట్టుకొని ఇలా చింతపండుని అయితే బాగా మెదుపుకోవాలండి. నాకు ఇక్కడ కాలుతుంది కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెదిపి మెత్తగా చేసుకోవాలండి. అంతా చింతపండులో పిప్పి అంతా బయటకు వచ్చేటట్టు చూడండి, అలా బాగా చేయాలి. అలా మెదుపుకున్నాక బాగా అంత పీచు అంతా చింతపండులోని పీచు అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఈ చింతపండులో తొక్క కూడా ఏం వేస్ట్ కాదండి. చూడండి అలా పక్కన పెట్టుకొని ఏమైనా దీపపు కుందులు కానీ, ఇత్తడి సామాన్లు కానీ, వెండి సామాన్లు కానీ కడుక్కోవడానికి వాడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు అండి ఈ చింతపండు గుజ్జు పిప్పితో. ఈ గుజ్జులో వచ్చిన పిప్పి అంతా వేస్ట్ కాదండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు అనుకుంటే. నేనైతే పీతాంబరితో ఇది వాడేసి దానితో వాష్ చేస్తానండి నా వెండి సామాన్లు కానీ, ఇత్తడి సామాన్లు కానీ. చూడండి ఇలా అంతా తొక్క అంతా తీసేసాక అంత నీట్గా వస్తుంది. మీకు కావాలంటే మీరు ఏదైనా చిల్లులు గరిటె పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకు ఏం పర్లేదు అనిపించింది, నేను అలాగే వేసేసుకున్నాను. అంతా రిమూవ్ చేశాక తొక్క మొత్తం చింతపండు గుజ్జులో నుంచి. ఇదైతే మీకు ఎవరైనా కాస్త ఏదైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం తొందరగా పని అవ్వాలనుకున్నప్పుడు ఇలా ముందు రోజే చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇది 1 వీక్ 10 డేస్ వరకు ఏం పాడవదు. అప్పటికప్పుడు పులిహోర అంటే చింతపండు నానబెట్టుకోవాలి, ఇవంతా చేసుకోవాలి కదండి. ఇలా ఏం లేకుండా ప్రాసెస్ తొందరగా పని అయిపోతుందండి. జస్ట్ ఈ గుజ్జు ఒకటి అన్నంలో కలిపేసి రైస్కి ఒకటి తిరువాత వేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా అలాగే స్టవ్ మీద పెట్టేసి బాగా దగ్గరికి రానియాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు వేసాం కాబట్టి ఏం కాదండి, కలర్ కూడా బాగుంటుంది చూసేదానికి. ఫుడ్ జస్ట్ అన్నంలో కలిపేసుకొని జస్ట్ పోపు వేసుకోవడమే అండి. పల్లీలు పోపు వేసి వేయించేస్తే రైస్ కలుపుకోవచ్చు ఈ గుజ్జుని అన్నంలో కలిపేసి. చూడండి ఎవరికైనా యూజ్ అయితే మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. వీడియోని స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చాలా యూజ్ అవుతుందండి, పేరెంట్స్కి. ఇది చూడండి, ఫాలో అవ్వండి. ఈ గుజ్జు ఎట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో.